విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. భూచక్రాలు, వంకాయ బాంబులు, ఇలా రకరకాల 10,000 వాలా హ్యాపీ దివాలి. స్పెషల్ ఏంటంటే 5 minutes వరకు క్రాకర్స్ వస్తాయండి. నెల్లూరు గన్స్ ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఇవే సింగిల్ షాట్ విత్ మల్టిపుల్ కలర్స్. అంటే ఇది ఒకసారి వెలిగిస్తే పైన 4-5 కలర్స్ వస్తాయి విత్ అంబ్రిల్లా షేప్. విత్ అంబ్రిల్లా షేప్లో వచ్చి మొత్తం స్పార్కిల్స్ సౌండ్స్ అనేవి వస్తాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ దివాళీకి. ఒక షాట్ పెట్టామంటే ఆ ఏరియాలో మనమే హైలైట్ అవుతాం. అంతేనా? 5-20-60 షాట్ ప్లేస్లో ఇది ఒక షాట్ రీప్లేస్ చేస్తాం. మళ్ళీ దీనిలో ఏంటంటే స్పెషల్ ఫిష్ ఫామ్ అవుతుంది పైన. క్రాకర్స్ అదే స్పార్కిల్స్ ఉంది కదా, ఫిష్ షేప్లో ఫామ్ అవుతాయి పైన. ఎంత కాస్ట్ ఉంటుంది ఇది? బయట అంతా 1000 అలా ఉంటుంది, మన దగ్గర 600 అవుతుంది. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఆల్ వెరైటీస్ దీంట్లో ఉంటాయంట. ఈ టపాసులని ఎక్కడ నుండి తెప్పించారు? నిన్న డిప్ తీసేటప్పుడు కానీ ఎలాంటి గొడవలు జరగకుండా మరి రోడ్డు మీద పెట్టినవన్నీ కూడా ఆయన తీయించేసి ఎవరైనా సరే ఆర్ఎస్ఆర్లో పర్మిషన్ తీసుకొని మాత్రమే టపాసులు అమ్మాలని చెప్పి ఆయన స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. నిజంగా 2 టౌన్ సిఏ గారికి కూడా చాలా థ్యాంక్స్. అయితే కొనుగోలు ఎలా జరుగుతున్నాయి? కొనుగోలు మీరే చూస్తున్నారు ఒకసారి కెమెరా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వంలో అందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. ఇక్కడ చూస్తుంటే రెట్టింపు ఉత్సాహంతో వర్షం సైతం లెక్క చేయకుండా ఇక్కడ దీపావళి జరుపుకోవడానికి అందరూ టపాకాయలు కొనడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో ఏమనిపిస్తుంది? వర్షం అనేది ఎప్పుడూ వస్తూ ఉంటుంది దీపావళికి. అయినా కూడా ఎప్పుడు దీపావళికి ఏంటంటే టపాసులు అనేది కంపల్సరీ కాలవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బాగా జరుగుద్ది కాబట్టి ఇది మన సాంప్రదాయం కాబట్టి మనకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో పురాతనం నుంచి వస్తూ ఉన్న సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటారు. సంవత్సరం మొత్తం కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, కానీ ఒక్కరోజు దీపావళి చేసుకుంటాం సార్. అది తప్పదు. కొన్ని హిందూ సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పండగ కాబట్టి ఆ పండగకి కంపల్సరీగా ఏంటంటే చేసుకుంటారు.